ప్రతి ఊర్లో ఈరోజు రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు. కనీసం 50 to 60% ఉంటారు. మరి దానికి బాధ్యులు ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కదా, ముఖ్యమంత్రి గారే కదా. అదే అడుగుతున్నాం. అంటే వీళ్ళు వచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తుంది, 15 నెలలకు వచ్చింది. కానీ మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కదా మేడం. మీరు 10 ఏళ్ళలో ఉన్నదానికి 15 నెలలకు తేడా ఉంది కదా. వీళ్ళకి కూడా అవకాశం ఇచ్చి చూడండి. అంటే ఇచ్చే హామీ అంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చినప్పుడు హామీ ఇస్తున్నప్పుడు అదే గుర్తుపెట్టుకోవాలి, అదే గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. 100 రోజులని ఎందుకు టార్గెట్ పెట్టుకున్నారు మీరు? రాగానే సోనియా గాంధీ బర్త్డే రోజు December 9 నాడు చేస్తామని ఎందుకన్నారు? మీరు ఆ రోజు ఎంపీ ఉన్నారు కదా, మీరున్న బట్టి గారు మిగతా వాళ్ళందరూ అక్కడ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా అప్పుడు. మరి అప్పుడు రాష్ట్ర పొజిషన్ ఏంటో మీకు తెలియదా? హామీలు ఇస్తున్నప్పుడు ఇప్పుడు అప్పులు లేకపోతే మా దగ్గర డబ్బులు లేవని చూపిస్తున్నారు కదా. ఆ రోజు హామీ ఇస్తున్నప్పుడు తెలీదా? ఇవే అడుగుతున్నారు ప్రజల తరఫున మేము కూడా గదే అడుగుతున్నాం. ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం అంటే ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్నాం అంతే. వాళ్ళ సమస్యలే ప్రశ్నిస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలే అమలు చేయమని చెప్తున్నాం, వేరే ఇంకోట్లేదు. ఇవన్నీ అంశాలు పక్కన పెడితే రేవంత్ రెడ్డి ఏమన్నా పర్సనల్గా మిమ్మల్ని టార్గెట్ చేసిండా మేడం? పర్సనల్గా అంటే అసెంబ్లీలో మాట్లాడింది, పర్సనల్గా టార్గెట్ చేసినట్టు కదా. ఓకే, అట్లా కాకుండా ఏమన్నా కేసులు అట్లా వగైరా అట్లా అంటే సంబంధం లేని మాటలు మాట్లాడాడు. ముఖ్యమంత్రి గారికి ఒక మైక్ ముందుకు వెళ్ళగానే తను చేసిన పనుల కన్నా తను అధికారంలో ఉన్నాననే ధ్యాస మర్చిపోతున్నాడు. అంటే తను చేయాల్సింది చెప్పడం మర్చిపోతాడు, తను ముఖ్యమంత్రి అనేది మర్చిపోతాడు. ప్రతిపక్షంలో ఎట్టున్నాడు ఇప్పుడు అట్లే మాట్లాడాలని ప్రయత్నం చేస్తాడు. ప్రతిదీ కూడా హైడ్రాని తీసుకొచ్చారు. ఎవరి కోసం తెచ్చారండి? ఇప్పుడు ఏం పని చేస్తుందండి హైడ్రా? మాకు తెలీదా? అనుభవిస్తున్న వాళ్ళకి అర్థమైతలేదా? పేదవాళ్ళ ఇండ్లు కూల్చాలని ప్రయత్నం, కూల్చారు. ఎన్కన్వెన్షన్ నాగార్జున కూడా గొలగొట్టారు మేడం. ఎన్కన్వెన్షన్ నాగార్జున కూడా గొలగొట్టారు అంటున్నా. అంటే గులగొట్టిందంటే ఒక నాగార్జున ఒక్కని గులగొడితే అయిపోతుందా? మిగతా లేవా అసలు? ఇప్పుడు వాళ్ళ బ్రదర్దే చెప్పిండు కదా, ఇంకా మళ్ళీ నా మీద కూడా చెప్పిండు. సబితమ్మ నీ 3 కొడుకుల మీద 3 ఫామ్ హౌస్లు ఉన్నాయి చూపించాలి కదా. ఒక ముఖ్యమంత్రి లెవెల్లో మాట్లాడినావు నువ్వు. 3 ఫామ్ హౌస్లు ఉన్నాయా మాకు? చూపించాలి కదా. నేనేదో కడుతున్నా ఇల్లు FTAలో కడుతున్నావు, తీయాలి కదా. మరి ఎందుకు ఎన్నిక్కిపోయినావు? ఇంకెవరో పెద్ద పెద్ద వాళ్ళే చూపించున్నావు, వీళ్ళది ఉంది వాళ్ళది ఉంది వాళ్ళది ఉంది. ఎందుకు ఎన్నిక్కిపోయినారు? మరి పేదవాళ్ళు మాత్రం నోరు లేని వాళ్ళు కాబట్టి వాళ్ళ ఇండ్లు కూల్చేస్తారు. అక్కడే బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడ్డది. మీరు చేస్తున్న తప్పు, పేదవాడికి అన్యాయం జరగొద్దు. ఇదే మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి బ్యూటిఫికేషన్ కోసం సుధీర్ రెడ్డి గారు చైర్మన్ గుండ్రు ఒక ఎక్సైజ్ చేసి చేస్తున్నప్పుడు ఈ పేదవాళ్ళ ఇండ్లు పోతే ఎట్టి పరిస్థితులలో దాన్ని చేయడానికి వీల్లేదన్నారు కేసీఆర్ గారు. వాళ్ళ ఇండ్లు పోకుండా ప్లాన్ చేయండి ఎట్లా చేస్తారు. అంతేగాని మనం బ్యూటిఫికేషన్ చేసిన తర్వాత పక్కన తీసుకొచ్చి పెద్ద పెద్ద హోటల్ కట్టడం కాదు. అక్కడే మురికిని భరిస్తున్నారు కాబట్టి వాళ్ళది అట్లాగే ఉండాలన్నారు. అట్లా ప్లాన్ చేస్తున్నాం. వీళ్ళకి వస్తూనే ఫస్ట్ ఏం చేశారు? బుల్డోజర్లు పెట్టి వాళ్ళని కొట్టి పడేశారు. అదే అడుగుతున్నాం. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడి తృప్తి పడుతూ ఉంటారు ముఖ్యమంత్రి గారు బాగా తృప్తి పడుతుంది. ఏం అవసరం వ్యక్తిగతంగా అంటే లేనిది కల్పించి మరి మాట్లాడాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఏముంటుంది? ఏమో మరి ఆయన ప్రశ్నించుకోవాలి. ఆయన ఎందుకు ఉంది అనేది. కేసీఆర్ గారిని తిట్టని రోజు ఉండదు. కేసీఆర్ గారి గురించి మాట్లాడకుండా ఆయన మైక్ వదిలిపెట్టాడు. కేసీఆర్ గారు ఫ్యామిలీ, ఇదే జరుగుతూ ఉంటుంది.